హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిజెస్ స్పోర్ట్. ఈరోజు వీడియోలో ఇండియా స్క్వాడ్ అండ్ ప్లేయింగ్ 11 ఫర్ ఛాంపియన్స్ ట్రోఫీ తెలుసుకుందాం. వీడియోలోకి పోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను క్రికెట్కి సంబంధించిన ప్రతి వీడియో అప్లోడ్ చేస్తా, సో కీప్ సపోర్టింగ్. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం అన్ఎక్స్పెక్టెడ్ ప్లేయర్స్ గురించి మాట్లాడదాం. అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది బీసీసీఐ. మొహమ్మద్ సిరాజ్ని డ్రాప్ చేసింది, అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి. ఒక్కసారి సిరాజ్ ఓడిఐ స్టాట్స్ చూద్దాం. 2021 నుంచి వరల్డ్లోనే హైయెస్ట్ వికెట్స్ ఫర్ పేసర్ మొహమ్మద్ సిరాజ్. ఇండియా నుంచి కూడా ప్రతి ఫార్మాట్లో హైయెస్ట్ వికెట్స్ తీసింది కూడా సిరాజే. కన్సిస్టెంట్ పర్ఫార్మర్. సో ఇదైతే పెద్ద షాక్. అయితే సిరాజ్ ప్లేస్లో హర్షదీప్ సింగ్ని సెలెక్ట్ చేసింది. హర్షదీప్కి ఎక్స్పీరియన్స్ లేదు, ఓడిఐ ఫార్మాట్లో కూడా వికెట్స్ లేవు. సో ఇదైతే కాంట్రవర్షియల్ డిసిషన్. అండ్ రోహిత్ శర్మ ప్రెస్ మీట్లో సిరాజ్కి న్యూ బాల్తోని వికెట్స్ అంత ఫాస్ట్గా వస్తలే అని, సో పవర్ ప్లేలో బూమ్రా లేకపోతే పక్కా వికెట్ టేకర్ ఉండాలని రోహిత్ ప్రెస్ మీట్లో చెప్పిండు. సో లెట్స్ సీ ఈ డిసిషన్ ఎంతవరకు కరెక్ట్ అవుతుందో. నెక్స్ట్ టీమ్ స్క్వాడ్ చూద్దాం. రోహిత్ శర్మ యాజ్ క్యాప్టెన్, శుభ్మన్ గిల్ యాజ్ వైస్ క్యాప్టెన్ అండ్ విరాట్ కోహ్లీ. నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్ అండ్ రిషబ్ పంత్ అండ్ యశస్వి జైస్వాల్. అండ్ హర్షిత్ రాణా రిజర్వ్ ప్లేయర్గా ఆడతాడు. స్క్వాడ్ అయితే చాలా బాగుంది. ఈ 15 ప్లేయర్స్లో 11 ప్లేయర్స్ 2023 వరల్డ్ కప్ ప్లేయర్సే. సో ఆల్మోస్ట్ సేమ్ ప్లేయర్స్. ప్లేయింగ్ 11 కూడా సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్. జస్ట్ ఒకటే చేంజ్, సిరాజ్ ప్లేస్లో హర్షదీప్ సింగ్. నెక్స్ట్ ప్లేయింగ్ 11 చూద్దాం. ఫస్ట్ ఓపెనర్స్గా కెప్టెన్ సాబ్ అండ్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్. ఓడిఐలో రోహిత్ గురించి చెప్పనవసరం లేదు, వరల్డ్ కప్ హైలైట్స్ చూస్తే తెలిసిపోతుంది. అండ్ ప్రజెంట్ టీంలో నెంబర్ 1 ఓడిఐ బ్యాటర్ గిల్. అండ్ జైస్వాల్ అయితే వీళ్ళకి బ్యాకప్గా ఆడతాడు. నెక్స్ట్ నెంబర్ 3లో కింగ్ విరాట్ కోహ్లీ. కోహ్లీ గురించి స్పెషల్గా చెప్పనవసరం లేదు, ద గోట్ ఆఫ్ వరల్డ్ క్రికెట్ అండ్ అవర్ ప్రైడ్. సో నెంబర్ 3లో విరాట్ కోహ్లీ. నెక్స్ట్ నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్. అయ్యర్ 2023 వరల్డ్ కప్లో సూపర్ నాక్స్ ఆడిండు, అది కూడా మంచి స్ట్రైక్ రేట్తోని. సో కన్సిస్టెంట్ పర్ఫార్మర్. అయ్యర్ అయితే నెంబర్ 4లో ఆడతాడు. నెక్స్ట్ నంబర్ 5లో క్లాసిక్ కేఎల్ రాహుల్. రాహుల్ వరల్డ్ కప్లో ఎన్నో మ్యాచెస్ ఫినిష్ చేసిండు అండ్ టీంకి అవసరమైనప్పుడు సిచ్యువేషన్కి బ్యాటింగ్ చేంజ్ చేసే కెపాసిటీ ఉన్న ప్లేయర్. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్గా ఆడతాడు. సో నంబర్ 5లో కేఎల్ రాహుల్. అండ్ నెక్స్ట్ నంబర్ 6లో హార్దిక్ పాండ్యా, ద కుంగ్ఫు పాండ్యా. ఏ సిచ్యువేషన్లో అయినా గేమ్ చేంజర్, ద మ్యాచ్ విన్నర్. అది బాల్తో అయినా సరే, బ్యాట్తో అయినా సరే. సో హార్దిక్ పాండ్యా అయితే మనకి క్రూషియల్ ప్లేయర్. నెక్స్ట్ నంబర్ 7లో అక్షర్ పటేల్. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఇండియాకి ఎన్నో మ్యాచెస్ గెలిపిస్తుండు విత్ ద బ్యాట్ అండ్ విత్ ద బాల్. దుబాయ్ లాంటి పిచ్చెస్లో అక్షర్ పటేల్ చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. సో అక్షర్ పటేల్ అయితే నంబర్ 7లో ఆడతాడు. నెక్స్ట్ నంబర్ 8లో కుల్దీప్ యాదవ్, చైనామెన్ లెగ్ స్పిన్నర్, స్క్వాడ్లో ఉన్న ఏకైక స్పిన్నర్. సో ఆబ్వియస్లీ కుల్దీప్ యాదవ్ ఆడతాడు. నెక్స్ట్ నంబర్ 9లో మొహమ్మద్ షమి. ఫైనల్గా షమి ఆడుతుండు. ఇండియన్ ఫ్యాన్స్ అందరికీ హ్యాపీ న్యూస్ ఇది. ఎందుకంటే వరల్డ్ కప్లో షమి ఏ రిథమ్తో బౌలింగ్ చేసిండో మనందరికి తెలుసు, గేమ్ చేంజింగ్ బౌలర్. సో మొహమ్మద్ షమి అయితే నంబర్ 9లో ఆడతాడు. నెక్స్ట్ నంబర్ 10లో బూమ్ బూమ్ బుమ్రా. ఈ ప్లేయర్ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు, వన్స్ ఇన్ ఏ జనరేషన్ బౌలర్. ఏ కంట్రీ అయినా సరే, ఏ పిచ్ అయినా సరే బూమ్రా బౌలింగ్కి బ్యాట్స్మెన్స్ అవుట్ అవ్వాల్సిందే. బట్ బూమ్రా అన్ని మ్యాచెస్ అవైలబుల్గా ఉంటాడో ఉండడో ఇంకా న్యూస్ రాలే. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఎట్ లాస్ట్ నంబర్ 11లో సింగ్ ఈస్ కింగ్, హర్షదీప్ సింగ్. న్యూ బాల్తోని బాల్ని స్వింగ్ చేశాడు అండ్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్. T20లో బెస్ట్ బౌలర్ ఫర్ ఇండియా. సో లెట్స్ సీ హర్షదీప్ ఎట్లా ఆడతాడు, హర్షదీప్ ఎట్లా పర్ఫామ్ చేస్తాడు. సో ఇది ఫ్రెండ్స్ ఇండియా ఫైనల్ ప్లేయింగ్ 11 ఫర్ ఛాంపియన్స్ ట్రోఫీ. మీకు ఈ స్క్వాడ్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చిన ప్లేయింగ్ 11ని కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. Stay tuned for more updates.